టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని నడిపేది నలుగురు మాత్రమేనని కామెంట్ చేశారు. షాడో కేబినెట్ నడుస్తుందన్నారు. కురేషి, వేం నరేందర్ రెడ్డి, ఉదయసింహ, అజిత్ రెడ్డి నడిపిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మీడియాతో చిట్చాట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కేటీఆర్ వ్యాఖ్యలతో రాజకీయ రచ్చ రేగుతోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ పలు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా చాలా అంశాల మీద తీసుకొచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు, పలు అవినీతికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా కన్నేపల్లికి సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కావచ్చు, మొత్తము అదేవిధంగా కోమటిరెడ్డి వ్యాఖ్యల్ని ఇవన్నీ కూడా మాట్లాడుతూ పలు అంశాలను ఆయన మాట్లాడించే ప్రయత్నం చేశారు. దీంట్లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లాబింగ్ కావచ్చు, లేదంటే ఇట్లాంటి అన్ని అంశాలు కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఆయన చిట్ చాట్ లో ఎన్నో అంశాలని ప్రస్తావించారు. ఎందుకంటే చాలా మంది మంత్రులు డమ్మీగా ఉన్నారు, షాడో క్యాబినెట్ అనేది ఒకటి నడుస్తోంది అనే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఈ షాడో టీమ్ లో నలుగురు మంత్రులుగా, ఇండైరెక్ట్ మంత్రులుగా పనిచేస్తున్నారని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంటే వాస్తవానికి మంత్రులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా పెద్దగా పవర్ఫుల్ లేరు. రేవంత్ క్యాబినెట్ లో ఆ నలుగురు మాత్రం చాలా యాక్టివ్ గా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లో ప్రధానంగా వేం నరేందర్ రెడ్డి ప్రజెంట్ సలహాదారుగా ఉన్నారు, ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్నారు. అని గతంలో రేవంత్ రెడ్డి కలిసి టీడీపీలో ఎమ్మెల్యేగా కూడా ఆ రోజు పనిచేశారు. దాని తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ కూడా ప్రజెంట్ రేవంత్ రెడ్డి తోనే ఉన్నారు. చాలా కాలంగా గడిచిన 15 ఏళ్ళుగా కూడా ఆయనతో పాటు వర్క్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వేం నరేందర్ రెడ్డికి మంచి స్థానం కల్పించారు. అదే సమయంలో ఉదయసింహ కూడా ఉన్నారు. ఉదయసింహ కూడా రేవంత్ రెడ్డి అమ్మటి చాలా కాలంగా వర్క్ చేస్తూ వస్తున్నాడు. ప్రజెంట్ ఆయన కూడా షాడో క్యాబినెట్ లిస్ట్ లో ఉన్నాడు అని కూడా కేటీఆర్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. వేం నరేందర్ రెడ్డి కొన్ని రకాల వర్క్లు ఉపయోగిస్తున్నాడు ఆయనకు. అదే సమయంలో ఉదయసింహ కూడా కొన్ని రకాల పనులు వర్క్ చేసేందుకు రేవంత్ రెడ్డి వాళ్ళకు పనులు అప్పగించాడు చెప్పాడు. అదేవిధంగా ఫహీం కురేషి ఇతను కూడా మొదటి నుంచి రేవంత్ రెడ్డితోనే ఉన్నారు కనుక ఆయనతో కూడా కొన్ని వర్కులు చేయించుకున్నారు కనుక పెద్ద లావాదేవీలను కూడా ఈ నలుగురితోటే పనులు చేయించుకుంటున్నారు అన్న విషయం మీద చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అజిత్ రెడ్డి సీఎంఓలో ఉన్నారు కీలకంగా. ఆయన సాధారణ ఉద్యోగిగా ఉన్న తర్వాత ఆయన ఇప్పుడు సీఎంఓలో చాలా కీలకంగా మారాడు. పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి అంశాలను ఆయన డీల్ చేస్తున్నాడని కూడా కేటీఆర్ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ నలుగురే కాదు, సీఎం సోదరుడు కొండరెడ్డి కానీ, తిరుపతి లాంటి వాళ్ళు కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ, అదేవిధంగా వాళ్ళ అనుచరులు కానీ వీళ్ళందరూ కూడా ఒక షాడో క్యాబినెట్ లాగా ఏర్పడి పెద్ద ఎత్తున లూటీ చేసే ప్రయత్నం, ఇంటర్నెట్ లూటీ అనే పదం వాడకపోయినా ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మొత్తానికైతే పెద్ద వ్యవహారాలు చూడడంలో ఈ నలుగురితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఉన్నారు అన్నటువంటి విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులు పెద్దగా పవర్ లేకుండా ఉన్నారు. అసలైనటువంటి రాష్ట్రాన్ని లూటు చేసే బాధ్యతలు లేదా పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నటువంటి అంశాల్లో ఈ నలుగురు ఉన్నారు. ఇవన్నీ మీకు భవిష్యత్తులో తెలుస్తాయి. ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్నారు కూడా ఆయన కేటీఆర్ చెప్పారు. ఇది ఆఫ్ రికార్డా ఆన్ ది రికార్డా అని చెప్పినట్టు లేదు, ఇది రికార్డు రాసుకోండి అని కూడా కేటీఆర్ చెప్పినటువంటి సందర్భంలో మొత్తానికైతే ఇట్లా చాలా అంశాలు మాట్లాడుకుంటూ వచ్చాడు. మూసీ ప్రక్షాళన కావచ్చు, లేదంటే ఎల్ఎన్టీకి సంబంధించిన ఒప్పందం కావచ్చు, ఇట్లా అన్ని అంశాలు మాట్లాడుతూ కేటీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఏ రకంగా చూసుకోవచ్చు కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి? ఎందుకంటే ఆయన చేసినటువంటివి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు కదా. ఒకవేళ అవే నిజమైతే ఇంటర్నల్ గా కాంగ్రెస్ లో కూడా ఆ రకమైనటువంటి వార్తలు ఏమైనా సర్క్యులేట్ అవుతున్నాయి అనుకోవాలా నరేందర్? ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే ఎక్కువ మంది కూటమిగా ఉంటారు, ఒకరి మీద ఒకరు పోటీ పడతారు అనేటటువంటి ధోరణి మనకు కనిపిస్తుంది. అటువంటిది ఎక్కడ కాంగ్రెస్ లో అలాంటి వ్యాఖ్యలు మనకి ఇప్పటికైతే కనిపించిన పరిస్థితి లేదు కదా. నిజమే, ఎందుకంటే మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ నలుగురు క్యాబినెట్ షాడో మంత్రులుగా పనిచేస్తున్నారు,
ఏ పని జరగాలన్నా కూడా ఖచ్చితంగా ఆ నలుగురికి తెలియదు, ఏ పని కూడా జరగట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఆ నలుగురు ఖచ్చితంగా పనులు చెక్క పెడుతున్నారని కూడా చెప్తున్నారు. వాస్తవానికి ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రుల్లో అందులో కొంతమంది రేవంత్ రెడ్డికి కొంత నచ్చకపోయినా కాంగ్రెస్ పార్టీలో మాత్రం అత్యధిక మంది రేవంత్ వైపు ఉన్నటువంటి వాస్తవం. అధిష్టానం ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన సీఎం రేస్ లోకి వచ్చేదాకా కూడా ఆయనకు మైలేజ్ పెరిగినటువంటి వాస్తవమే. అటు పిసిసి అధ్యక్షుడిగా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించడం, దాని తర్వాత ఆయన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిపించుకోవడంలో రేవంత్ కృషి ఉంది కాబట్టి అధిష్టానం సీఎంగా చేసింది. కానీ కొంతమందికి నచ్చకపోయినా కూడా రేవంత్ రెడ్డి సీఎంగా అయినప్పటికీ కూడా అధిష్టానం నేపథ్యంలో ఆయనని ఇప్పుడు అనివార్యంగా చాలా మంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఖచ్చితంగా ఆయనని వెనకేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బట్ కేటీఆర్ వ్యాఖ్యని ఎవరు కూడా స్పందించారు. ఖచ్చితంగా ఇది హాట్ కామెంట్ గానే మనం చూడాలి. పలువురు మంత్రులు ఖచ్చితంగా దీని మీద స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కోమటిరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా దీని మీద ఫైర్ అయ్యే అవకాశం ఉంది. నిన్న మొన్న మనం చూసాం 25 మంది ఎమ్మెల్యేలు మా టచ్ లో ఉన్నారంటే కొత్త సమయంలో బీజేపీ మొత్తం గంపగుచ్చగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా బీజేపీలో వెళ్లే అవకాశం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి లాంటి వ్యాఖ్యలు చేయడం, ఇట్లాంటి అంశాలు చూస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కొంత దుమారాన్ని లేపింది. చూడాలి నిజంగానే షాడో క్యాబినెట్ తరహాలో ఆ నలుగురు పేర్లు ఈయన చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కావచ్చు లేదా మిగతా మంత్రులు ఏ రకంగా స్పందిస్తారో మనం చూడాల్సిన అవసరం ఉంది.